పండుగొచ్చినా పబ్బం వచ్చినా మందు బాబులకు ముందుగా గుర్తుకు వచ్చేది మందు బాటిల్లే. ఇక న్యూ ఇయర్ అంటే ఊరుకుంటారా, ఓది పారేశారు. ఏకంగా 3 రోజుల్లోనే 658 కోట్ల మద్యం తాగేశారు. తెలంగాణలో పండుగ వేళ మద్యం అమ్మకాలు ఊపందుకునే సంగతి తెలిసిందే. ఇక న్యూ ఇయర్ అనేసరికి మరింతగా పెరిగింది. డిసెంబర్ 29, 30, 31 ఈ 3 రోజుల్లో వందల కోట్లలో మద్యం అమ్మకాలు జరిగాయి. బీర్లు, వైన్లతో పాటు రకరకాల మద్యం అమ్ముడైంది. ఈసారి డిసెంబర్ 31 ఆదివారం రావడంతో మధ్యాహ్నం నుంచే వైన్ షాప్ వద్ద విపరీతమైన రష్ ఏర్పడింది. మందుతో పాటు మటన్, చికెన్, ఫిష్లకు కూడా భలే గిరాకీ విపరీతంగా పెరిగింది. ముఖ్యంగా యువత ఎక్కువగా మద్యం కొనుగోలు చేశారు. దుకాణాల్లో ఉన్న మద్యం పూర్తిగా అమ్ముడైపోవడంతో డిపోలు తెరిచి మరీ వైన్ షాపులకు మందును సరఫరా చేసినట్లుగా సమాచారం. ఇక డిసెంబర్ 31వ తేదీన అర్ధరాత్రి 12 గంటల వరకు మద్యం షాపులను తెరిచేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీంతో విక్రయాలు భారీగా పెరిగాయి. 3 రోజుల్లో 4.76 లక్షల కేసుల మద్యం, 6.31 లక్షల కేసుల బీర్లు అమ్మడైనట్లు తెలుస్తుంది. ఇక డిసెంబర్ 31 రాత్రి 1 గంట వరకు కార్యక్రమాలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక అనుమతిని కూడా ఇవ్వడం ఈ యొక్క విక్రయాలు పెరగడానికి దోహదపడింది.